నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలోని ఇండియన్ క్రికెట్ టీంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందరికంటే భిన్నంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో జరిగిన గ్రౌండ్ లో మట్టిని తినడం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గతంలో ఏ కెప్టెన్ కూడా ఇలా చేయలేదు. ఆ మట్టికున్న ప్రాధాన్యం ఏమిటి, మట్టిని తినడంలో ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ మట్టిని తిన్న వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఫుట్బాల్ మ్యాచ్ల మాదిరిగా అప్పుడెప్పుడో చొక్కా విప్పి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న గంగూలీ వీడియోలు క్రికెట్ చరిత్రలో పెద్ద సంచలనం. తర్వాత చాలా కాలానికి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. వెస్టిండీస్ దీవుల్లోని బార్బోడోస్ దేశపు రాజధాని బ్రిడ్జి టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఫైనల్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ అదే నేలపై పడి బొర్లాడు. నేలను ముద్దాడి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ నేలపై ఉన్న మట్టిని 2 సార్లు వేలతో తీసుకొని నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. గతంలో ఎంత పెద్ద కప్పు కొట్టినా ఏ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా మట్టి తిన్న సందర్భాలు లేవు. టెన్నిస్లో మాత్రమే ఇది జరిగింది. 2011 వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో రఫేల్ నాదల్ను ఓడించి టైటిల్ గెలిచినప్పుడు జోకోవిచ్ ఇలాగే నేలపై మట్టిని రుచి చూశాడు. తర్వాత ఇన్నేళ్లకు రోహిత్ అదే తీరులో మట్టిని తిన్నాడు. అనేక అంతర్జాతీయ క్రీడల్లో భారత క్రికెట్ జట్టు చివరిదాకా బాగా ఆడి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో బోల్తా కొడుతూ వస్తున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కూడా ఓడినంత పనైంది. కానీ చివర్లో అనూహ్య మలుపులు తిరిగి భారత్ గెలిచింది. దీంతో ఈ నేల మహత్యం వల్లే తాము గెలిచామని రోహిత్ భావించాడు. బార్బోడోస్ గాలి, వాతావరణం, నేల తమకు ఎంతగానో కలిసి వచ్చాయని రోహిత్ నమ్మాడు. తాను కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. అంతా ఈ నేల పుణ్యమే అని బలంగా విశ్వసించాడు. అందుకే నేలను ప్రేమగా ముద్దాడాడు. ఆ మట్టిలో చిన్న పిల్లాడిలా దొర్లాడు. ఆ భూమిని ఆలింగనం చేసుకున్నాడు. చివరికి మట్టిని తిని తన రక్తంలో కలుపుకున్నాడు.